జీవితంలో ఎన్నో ఊహించని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అలాగే ఎంతోమంది ఆవేశంతో ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. సో ఎంతోమంది అగ్నికి ఆహుతి అవుతూ ఉంటారు. ఎన్నో యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. సో వీళ్ళందరికీ చాలామంది ఈ కారణాలతో చనిపోతూ ఉంటారు. ఒక్కొక్కసారి చూసినట్లయితే అగ్నికి ఆహుతైన వాళ్ళు 80% పైగా కాలిపోయి హాస్పిటల్కి వచ్చేసి పూర్తిగా మరణం వైపు పయనిస్తూ ఉంటే పరిస్థితి కనిపిస్తుంది. అలాగే 50%, 40% కాలిన వాళ్ళకి బతికించుకునే అవకాశం ఉన్న అన్ని వస్తువులు లేక ఆర్థిక స్తోమత లేక చాలామంది ఆశలు వదిలేసుకుంటూ ఉంటారు. సో ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు ఉస్మానియా హాస్పిటల్ మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రతిష్టాత్మక సేవలు అందిస్తూ ఉంటుంది. ఎంతోమంది పేదలకు ఇప్పటికే వైద్యం అందిస్తూ ఉంటుంది. సో ఉస్మానియా హాస్పిటల్ దీన్ని చెక్ పెట్టేందుకు ఒక స్కిన్ బ్యాంక్ కూడా ఏర్పాటు చేసింది. సో ఆ స్కిన్ బ్యాంక్ ఏర్పాటు చేసి దిగ్విజయంగా 2 ఏళ్లు పైకి పూర్తి చేసుకుంది. సో ఈ స్కిన్ బ్యాంక్ ద్వారా ఎంతమందికి సేవలు అందించారు, ఎంతమందిని పేషెంట్స్ కాపాడారు, ఇవన్నీ కూడా ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు డాక్టర్ నాగప్రసాద్ గారు ఉన్నారు. సో తన అడిగి తెలుసుకుందాం ఎంతమంది ఈ యొక్క స్కిన్ బ్యాంక్ ద్వారా సేవలు వినియోగించుకోరన్నది. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. నేను డాక్టర్ నాగప్రసాద్, ఎంఎస్ ఎంసీహెచ్ ప్లాస్టిక్ సర్జరీ చేశాను. నేను స్టూడెంట్ ఆఫ్ ఉస్మానియా మెడికల్ కాలేజ్ అండ్ ఉస్మానియా హాస్పిటల్. నేను సో మా కొలీగ్ డాక్టర్ మహేందర్ గారు, ఈయన కూడా ఉస్మానియా స్టూడెంటే. ఈయన కూడా క్వాలిఫైడ్ ప్లాస్టిక్ సర్జన్ అండ్ సీనియర్ ప్లాస్టిక్ సర్జన్. అయినా నౌ ఈజ్ వర్కింగ్ యాజ్ అ కోఆర్డినేటర్ ఆఫ్ ది స్కిన్ బ్యాంక్ అట్ ఉస్మానియా. సో మేమిద్దరం ఎందుకు ఉస్మానియా అని మీకు చెప్తున్నానంటే, మనం ఏ కాలేజీలో అయితే మనం చదువుకుంటామో ఆ కాలేజీకి ఎంతో కొంత మన సైడ్ నుంచి కాంట్రిబ్యూట్ చేయాలి. మనం ఇది హైయెస్ట్ క్వాలిఫికేషన్స్ తీసుకున్నాము పేషెంట్కి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో నేను మా కొలీగ్స్, ఇది ఒక ఇండివిజువల్ వ్యక్తి ప్రయత్నం చేసి అయ్యేది కాదు. ఒక టీమ్ మెంబర్స్ లాగా ఒక కమిటెడ్ టీం ఉంటేనే ఇటువంటి స్కిన్ బ్యాంక్ అనేది మనం ఉస్మానియాలో స్టార్ట్ చేయగలిగాము. సో ముందుగా మీకు అసలు స్కిన్ బ్యాంక్ అంటే ఏమిటి, మేము ఉస్మానియాలో ఎందుకు స్కిన్ బ్యాంక్ పెట్టాల్సి వచ్చిందనే విషయాన్ని మీకు అర్థమయ్యే విషయంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇప్పుడు మిగిలిన బ్యాంక్స్ ఉన్నట్టే లైక్ ఆర్గాన్ బ్యాంకు, లేకుంటే బ్లడ్ బ్యాంకు, లేకుంటే కొన్ని సెంటర్లలో బోన్ బ్యాంక్స్ కూడా కొన్ని స్టార్ట్ చేశారు కొన్ని ఫారిన్ కంట్రీస్లో. మన దగ్గర కూడా కొన్ని హాస్పిటల్లో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆ ప్రాంతాల్లో. అట్లాగే మనకి స్కిన్ బ్యాంక్ అన్నది రీసెంట్ కాన్సెప్ట్. మనకి కొన్ని హాస్పిటల్స్లో లేదా కొన్ని సెంటర్లలో సుమారుగా ఒక 10-12 ఏళ్ల ముందు స్టార్ట్ చేసినప్పటికీ కూడా ఈ కాన్సెప్ట్ అన్నది అంతగా ప్రాచుర్యం పొందలేదు దానికి. ఎందుకంటే సాధారణంగా మనకున్న పద్ధతుల ప్రకారం ఏంటంటే, చర్మం ఇస్తారా, అది చర్మం పట్టుకుంటుందా అనే అపోహలు ఉండేవి. సెకండ్ థింగ్ ఈజ్ మనకున్న లాస్ట్ రైట్స్, అంతిమ యాత్రలో మనం చేసే ఏదైతే రైచువల్స్ ఉంటాయో దానికి చర్మం తీసేస్తే కనుక అంతవికారంగా అవుతుంది, లేకుంటే డిఫార్మిటీస్ వస్తాయనే అపోహలతోటి స్కిన్ డొనేషన్ అనేది పెద్దగా మనకు ప్రాచుర్యం పొందలేదు. గత 5-6 సంవత్సరాలుగా ప్లాస్టిక్ సర్జరీ డిపార్ట్మెంట్స్ దేశంలో సుమారుగా ఒక 20-30 ప్లాస్టిక్ సర్జరీ డిపార్ట్మెంట్లు దీని ఒక మెయిన్ కాజ్గా తీసుకున్నాయి. ఇంతమంది మనము ఆర్గాన్ డొనేషన్లో పార్ట్గా ఇన్ని ఆర్గాన్స్ మనం రిట్రీవ్ చేస్తున్నప్పుడు, లైక్ కార్నియా, లివర్, కిడ్నీస్, అప్పుడప్పుడు హార్ట్, కొన్ని దేశాలు అయితే కనుక ఫేస్ కూడా ట్రాన్స్ప్లాంటేషన్ వాడుతున్నప్పుడు మన భారతదేశంలో మనకున్న రిసోర్సెస్ని మనం ఎందుకు యూజ్ చేసుకోకూడదు, మనము స్కిన్ని డోనార్ నుంచి హార్వెస్ట్ చేసి మన దగ్గర ఉన్న ఈ మేజర్ బర్న్స్ పేషెంట్స్ కానీ మేజర్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ ఎందుకు యూజ్ చేయకూడదనే కాన్సెప్ట్ని మెల్లగా దాన్ని అర్థం చేసుకుని ఏ విధంగా మనము స్కిన్ని హార్వెస్ట్ చేయొచ్చు అనే ఒక కాన్సెప్ట్ తోటి స్కిన్ బ్యాంక్ అనేది స్టార్ట్ చేసామండి. దానికి అంటే తెలుగు రాష్ట్రాల్లోనే తొలిసారిగా ప్రభుత్వ హాస్పిటల్ పరిధిలో స్టార్ట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం సార్. సో చాలా ప్రశంసలు అయితే వచ్చాయి, కానీ దాని కొనసాగింపు ఎలా ఉంటుంది? ఎందుకంటే ఎంక్వైరీస్ కావచ్చు, మిగతా విషయాలు ఎలా ఉంది? ఇది మీరు చాలా మంచి ప్రశ్న అడిగారండి. మేము ఉస్మానియా హాస్పిటల్లో ఉన్న స్కిన్ బ్యాంక్ గురించి ఇంత గర్వంగా ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఒక గవర్నమెంట్ ఆసుపత్రిలో ఒక స్కిన్ బ్యాంక్ అనే అడ్వాన్స్డ్ సెంటర్ని ఒకటి స్టార్ట్ చేయాలంటే ఎంతోమంది దీన్ని అర్థం చేసుకుని ఇక్కడ జెన్యూన్గా వచ్చే పూర్ పేషెంట్స్కి మన హెల్ప్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ రియలైజేషన్కి ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ రోటరీ క్లబ్ హైదరాబాద్ ఈస్ట్ వాళ్ళు, హెట్రో ఫార్మస్యూటికల్స్ కంపెనీ వాళ్ళ సౌజన్యంతో ఉస్మానియా హాస్పిటల్, ఒక గవర్నమెంట్ హాస్పిటల్ అంటే చిన్న చూపు అన్నది లేకుండా వాళ్ళు ఇచ్చే ప్రతి ఫండ్కి కూడా మేము న్యాయం చేస్తాము అనే అపారమైన మా మీద ఉన్న నమ్మకంతో ఈ స్కిన్ బ్యాంక్ స్టార్ట్ చేయడానికి ముందుకు వచ్చారండి. సో మేము గర్వంగా చెప్పుకునేది ఏమంటే, మన 2 తెలుగు రాష్ట్రాల్లో గవర్నమెంట్ సెటప్లో కానీ ప్రైవేట్ సెటప్లో కానీ విజయవంతంగా నడుస్తున్న ఏకైక స్కిన్ బ్యాంక్ ఉస్మానియా హాస్పిటల్లో ఉన్న స్కిన్ బ్యాంక్. మన 2 రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ప్రైవేట్లో కూడా స్కిన్ బ్యాంక్ అన్నది లేదండి. భారతదేశంలోనే మనము స్కిన్ బ్యాంక్ స్టార్ట్ చేసినప్పుడు మనది 3వ స్కిన్ బ్యాంక్, గవర్నమెంట్ సెటప్లో ఉన్న 3వ స్కిన్ బ్యాంకు. ప్రైవేట్లో సుమారుగా 15 ప్రైవేటు స్కిన్ బ్యాంక్స్ ఉన్నప్పటికీ కూడా అది డబ్బుతో కూడుకున్న వ్యవహారము, ఖర్చుతో కూడుకున్న వ్యవహారము. ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చే పూర్ పేషెంట్కి దానివల్ల పెద్దగా ఉపయోగం ఏముండదు, దాని వాళ్ళు ఎఫోర్డ్ చేయలేరు. కాబట్టి ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో మన 2 తెలుగు రాష్ట్రాల్లో దట్టు ఉస్మానియా హాస్పిటలే ఎందుకని మేము అనుకున్నామంటే, మన ఉస్మానియా హాస్పిటల్కి వచ్చే బర్న్స్ పేషెంట్స్
ఆ పర్సంటేజ్ ఆఫ్ బర్న్స్ కానీ ఇది నంబర్ ఆఫ్ బర్న్స్ పేషెంట్ కానీ చాలా ఎక్కువది. మొత్తము హైదరాబాద్లో అన్ని హాస్పిటల్స్లో కలిపి బర్న్స్ పేషెంట్స్ కానీ మేజర్ యాక్సిడెంట్ పేషెంట్స్ కానీ ఎంతమంది వస్తారో అంతమంది కేవలం ఒక ఉస్మానియా హాస్పిటల్కే వస్తారు. ఈ ఉస్మానియా హాస్పిటల్లో కూడా మా ప్లాస్టిక్ సర్జరీ డిపార్ట్మెంట్లో 2 యూనిట్స్ ఉన్నాయండి. ఈ విధి విధానాలు ఎలా ఉంటాయి? ఎందుకంటే స్కిన్ బ్యాంకు రోటరీ క్లబ్ వాళ్ళు ఇచ్చారు, హెడ్రో వాళ్ళు ఇచ్చారు, బాగానే ఉంటుంది. కానీ దానికి బ్యాంక్ ఏర్పాటు చేయాలంటే ఎలాంటి పరిసరాలు ఉండాలి, ఎలా నీట్ మెయింటైన్ చేయాలి, ఆ వాతావరణం ఎలా ఉండాలి, ఆ విధి విధానాలు ఎలా ఉండాలి? సో మొత్తంగా ఎందుకు తెలుగు రాష్ట్రాల్లో అసలు స్కిన్ బ్యాంక్ మీద అవగాహన లేకుండా పోయింది? ఇన్ని హాస్పిటల్స్, ఇన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ ఇన్ని ఉన్నాయి, ప్రభుత్వ హాస్పిటల్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి, కానీ ఎందుకు ఇంతవరకు ఏర్పాటు చేయాలి? దాని ఖర్చుతో కూడుకున్న పని ఎందువల్ల అసలు వెనకబడ్డా మనం? అవునండి, ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే స్కిన్ బ్యాంక్ స్టార్ట్ చేయాలంటే ఖర్చు అన్నది ఒక ఆస్పెక్ట్ అయితే కనుక, ఈ స్కిన్ బ్యాంక్ని సక్సెస్ఫుల్గా మనం రన్ చేయాలంటే మోటివేటెడ్ అండ్ కమిటెడ్ టీమ్ ఉండాలండి. సో ఉస్మానియా హాస్పిటల్ అతిపెద్ద ప్రత్యేకత ఏంటంటే ఇంతమంది సీనియర్ ప్లాస్టిక్ సర్జన్లు 5 మంది ప్లస్ ఎంఎస్ పాస్ అయిన తర్వాత ప్లాస్టిక్ సర్జరీ ఎంసీహెచ్ సూపర్ స్పెషాలిటీ ట్రైనింగ్ కోసము నేషనల్ మెడికల్ కమిషన్ ఆర్ ఎంసీఐ ఆఫ్ ఇండియా వాళ్ళు అప్రూవ్ చేసిన 24 మంది డాక్టర్లు మన దగ్గర ఉంటారండి. ఈ రోటరీ క్లబ్ హైదరాబాద్ ఈస్ట్ కానీ హెట్రో గ్రూప్ కానీ వాళ్ళు మా మీద నమ్మకం ఉంచడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ ఏంటంటే ఇంత పెద్ద లార్జ్ టీమ్ అన్నది ఎక్కడ ఏ హాస్పిటల్ కూడా ఉండదండి. ఇది మన భారతదేశంలోనే మనది ఉస్మానియా హాస్పిటల్ అనేది 2వ 3వ సెంటర్, అంటే ఇంతమంది డాక్టర్స్ ఉన్న ఒకే ఒక సెంటర్. దానివల్ల మనం ఉస్మానియా హాస్పిటల్ ఒక రీజన్ సెలెక్ట్ చేసుకున్నాము. ఇది కాకుండా ఉస్మానియా వచ్చే పేషెంట్ల పర్సంటేజ్ ఆఫ్ బర్న్స్ సుమారుగా 1% కానించి 100% దాకా కాలిన పేషెంట్లు, మేజర్ యాక్సిడెంట్ పేషెంట్లు, చాలా సీరియస్గా ఉన్న పేషెంట్లు, ఏమీ ఎఫోర్డ్ చేయలేని పేషెంట్ అందరూ కూడా ఉస్మానియా హాస్పిటల్కి వస్తారని అందువల్ల మనం ఉస్మానియా హాస్పిటల్ని మనం సెలెక్ట్ చేసుకున్నాము. ఇక్కడ స్కిన్ బ్యాంక్ పెట్టడం జరిగింది. దీనికి పెట్టాలంటే ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మినిస్ట్రేషన్ లైక్ మా హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు కానీ, ప్రిన్సిపల్ కానీ, మా డైరెక్టర్ గారు కానీ, హెల్త్ సెక్రటరీ గారు, హెల్త్ మినిస్టర్ గారు, ఇంతమంది ఈ కాజ్ని అర్థం చేసుకుని ఇందులో ఒక జెన్యూన్గా ఒక పూర్ పేషెంట్ హెల్ప్ అవుతున్న వాళ్ళు బిలీవ్ చేస్తేనే ఈ సిస్టమ్ ముందు జరుగుతుందండి. అంతమంది మాకు మా సిస్టమ్ని అర్థం చేసుకుని మా మీద నమ్మకం ఉంచి ఈ స్కిన్ బ్యాంక్ ఉస్మానియా పెట్టడానికి మాతో కోఆపరేట్ చేశారండి. దానివల్లనే ఎప్పటి నుంచో మేము అనుకుంటున్న ఉస్మానియా హాస్పిటల్ స్కిన్ బ్యాంక్ కళ అనేది నిజమైంది మాకు. సో దాంతోపాటుగా ఉస్మానియా హాస్పిటల్ 2 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. సో ఎంతోమందికి చాలా వైద్యం అందించింది, ఎంతోమంది ప్రాణాలను కాపాడింది, పునర్జన్మలు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కొద్దిసేపటి క్రితం కూడా మనం పాపను చూసాము. ఆ పాప కూడా చనిపోతున్న దగ్గర నుంచి బతికించి చిరునవ్వులతో బయటకు వెళ్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. సో మొత్తంగా ఈ 2.5 సంవత్సరాలు, ఈ 3 సంవత్సరాల కాలంలో ఎంతమందికి మనం ఈ స్కిన్ బ్యాంక్ ద్వారా వైద్యం అందించాము? సో ఎంతమంది దగ్గర నుంచి మనం డొనేషన్ తీసుకున్నాము? సో మనకి ఎంక్వైరీస్ ఎలా వస్తున్నాయి? ఎందుకంటే అవగాహన రాహిత్యం అనేది తెలుగు రాష్ట్రాల్లో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అసలు స్కిన్ బ్యాంక్ ఉంటుందా, స్కిన్ సేకరించడం ఎలా, దాని విధి విధానాలు ఏంటి, ఎలా ఎవరి దగ్గర నుంచి సేకరించవచ్చు, ఓన్లీ మృతుల దగ్గర నుంచి సేకరించవచ్చా, అలాగే బతుకున్న వాళ్ళ దగ్గర నుంచి కూడా తీసుకోవచ్చా? సో ఎలా ఉంటుంది, ఎలా ఉంది సార్ మొత్తంగా మీకు ఎంక్వైరీకి సంబంధించి కావచ్చు, దీనికి సంబంధించి కావచ్చు? అంటే మనం ఏదన్నా ఒక ఆర్గాన్ని ఒక డోనార్ నుంచి కనుక రిట్రీవ్ చేయాలంటే కనుక మన ఇష్టపూర్వకంగా చేయడానికి వీలు ఉండదండి. ప్రతిదీ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి ఎస్టాబ్లిష్డ్ ఆర్గాన్ డొనేషన్ స్కీమ్ జీవన్ దాన్ స్కీమ్ ఉందండి. సో మన ఉస్మానియా హాస్పిటల్లో మనం స్టార్ట్ చేసిన స్కిన్ బ్యాంక్ కూడాను గవర్నమెంట్ వాళ్ళ అప్రూవల్ తోటి వాళ్ళ పర్మిషన్ తీసుకుని మనం కూడా జీవన్ దాన్ స్కీమ్లో ఒక పార్ట్ మన ఇష్టప్రకారం మనం చేస్తానంటే వీలు కాదు. దానికి ప్రతిదీ కూడా సిస్టమేటిక్గా ఉండాలి, ప్రతిదీ ఎంట్రీస్ ఉండాలి. మనం ఏ పేషెంట్ దగ్గర అయితే ఏ డోనార్ దగ్గర నుంచి మనం హార్వెస్ట్ చేస్తున్నామో, ఏ పేషెంట్కి ఇస్తున్నామో, ఎంత ఇస్తున్నామో అని కూడా అంత సిస్టమేటిక్గా ఉంటుందండి. ఎక్కడ మాల్ ప్రాక్టీస్ అవకాశమే ఉండదు. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే మనం ఎవరి దగ్గర నుంచి హార్వెస్ట్ చేస్తామంటే కనుక ఎవరైతే ఆర్గాన్ డొనేషన్కి విల్లింగ్ ఉన్నారో, ఇప్పుడు మేము ఈ స్కిన్ బ్యాంక్స్ కాన్సెప్ట్ పికప్ అయిన తర్వాత కొంతమంది ముందే ఇస్తున్నారు. దే ఆర్ ప్లెడ్జింగ్ దేర్ స్కిన్ బిఫోర్ హ్యాండ్ ఓన్లీ. ఎట్లా ఆర్గాన్స్ ప్లెడ్జ్ చేస్తారు, నేను చనిపోయిన తర్వాత నా కళ్ళు డొనేట్ చేస్తారు, లేకపోతే లివర్ డొనేట్ అట్లా చెప్తున్నారు. అట్లానే ఈ మధ్య కాలంలో స్కిన్ డొనేషన్ కూడా ముందే డొనేషన్ ఫామ్స్ ఉన్నాయండి. వాళ్ళు వాలంటరీగా అందులో రిజిస్టర్ చేసుకోవచ్చు. అట్లా వాళ్ళు డొనేషన్ ఫామ్స్ మాకు ఇచ్చిన తర్వాత కూడా అన్ఫార్చునేట్ ఈవెంట్లో వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మళ్ళీ కన్సెంట్ తీసుకుంటామండి. మళ్ళీ మా దగ్గర ఫామ్ ఉన్నాక కూడా వాళ్ళ కన్సెంట్ తీసుకుని దానికి ఒక విట్నెస్ సాక్షి సంతకం కూడా తీసుకుంటాము. అంటే ఎక్కడ ఎటువంటి అపోహలకు కానీ మాల్ ప్రాక్టీస్ కానీ అవకాశం లేకుండానే ఇంత సిస్టమేటిక్గా ఫుల్ ప్రూఫ్గా చేస్తాం దానికి. ఇది ఫస్ట్ ఆస్పెక్ట్. సెకండ్ ఆస్పెక్ట్ ఏంటి, మనం ఎవరి దగ్గర నుంచి అయితే మనం హార్వెస్ట్ చేయాలి, ఏ భాగం నుంచి హార్వెస్ట్ చేయాలి. ఫస్ట్ వాలంటరీగా ఎవరైతే విల్లింగ్ ఉన్నారో వాళ్ళ దగ్గర హార్వెస్ట్ చేస్తామో అన్ని పర్మిషన్స్ తీసుకుంటాం. దట్ వన్. సెకండ్ థింగ్, నేను ఇంత ముందు చెప్పినట్టుగానే మనకు వచ్చే మెయిన్ అడ్డంకి ఏంటంటే మిగిలిన మీరు సపోజ్ కార్నియా తీసుకున్నారు, లేదా లివర్ తీసుకున్నారు, లేదా కిడ్నీ తీసుకున్నారు, దానివల్ల బయట ప్రపంచానికి ఏం తెలియదు ఆ పర్టికులర్ వ్యక్తి మరణానంతరం ఏ ఆర్గాన్ డొనేట్ చేశాడు. కానీ చర్మం తీసుకుంటే కానీ బయటికి కనిపిస్తుందేమో
మనం లాస్ట్ చేయబోయే రైట్స్ ఏమైతే ఉంటాయో మనకు శాస్త్ర ప్రకారం చేసి అవన్నిటికీ మనకు అడ్డంకి అవుతుందనే అపోహ ఉందన్నమాట. అందువల్ల ఏం చేస్తామంటే మేము ఏవైతే శరీర భాగాలు బయటికి కనిపించవో, లైక్ మనము థైస్ బ్యాక్ సైడు, లెగ్స్ బ్యాక్ సైడు, వెనకాల వీపు భాగము, ఇంకా వాళ్ళు విల్లింగ్ ఉంటే కనుక థై యాంటీ ఆస్పెక్ట్ కూడా తీసుకోవడం. కొన్ని అంటారు ఫ్యామిలీస్లో ఎట్లా ఉంటుందంటే కొంచెం థై వరకు కూడా వాళ్ళు రా స్ట్రైట్ చేసినప్పుడు దాన్ని కవర్ చేసేస్తారు దానికి. కాబట్టి మనకి స్కిన్ తీసుకునే అవకాశం ఉందనుకుంటే కనుక థై కూడా ఆస్పెక్ట్లో కూడా కొంచెం మీడియల్ కానీ ముందు భాగంలో కనుక తీసుకుంటామండి. ఒక వ్యక్తి దగ్గర నుంచి సుమారుగా మనము ఒక 1000 సెంటీమీటర్లు స్క్వేర్ సెంటీమీటర్స్ అంటాము. 1000 స్క్వేర్ సెంటీమీటర్స్ కాడి నుంచి 2500 స్క్వేర్ సెంటీమీటర్స్ దాకా స్కిన్ గ్రాఫ్ట్ని హార్వెస్ట్ చేయొచ్చు. ఇది ఎప్పుడు హార్వెస్ట్ చేస్తాం మనము? ఆ వ్యక్తి డొనేషన్కి విల్లింగ్ ఉన్నాడు, ప్లస్ శరీర భాగాలు బాగా ఉన్నాయి. ఇది కాకుండా కూడా ఆ వ్యక్తికి ఎటువంటి ఇన్ఫెక్టివ్ డిసీజెస్ కానీ వైరల్ డిసీజెస్ కానీ ఉండకూడదండి. హెచ్బిఎస్ పాజిటివ్ కానీ, హెచ్ఐవి పాజిటివ్ కానీ, ఇంకేదైనా సీరియస్ ఇల్నెసెస్ కానీ, మ్యాలిగ్నెన్సీ కానీ, లేదా చర్మము సంబంధించి ఇంకేదైనా ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నా కూడా మేము ఆ శరీర భాగాలను తీసుకోవడం వీలు కాదండి. ఎందుకంటే తీసుకున్నా కూడా ఈ ప్రయత్నం అంతా కూడా వేస్ట్ అవుతుంది కనుక ఇవన్నీ ముందు మేము ప్రికాషన్స్ తీసుకుని, కొన్నిసార్లు ఏం చేస్తామంటే ఎవరైతే డోనార్ ఉన్నారో వాళ్ళు బ్లడ్ శాంపుల్ తీసుకుని ఆల్రెడీ ఆర్గాన్ డొనేషన్కి ఎవరైతే ఆర్గాన్ రిట్రీవ్ చేసిన వాళ్ళు అన్ని టెస్టులు చేసే ఉంటారు. మా సైడ్ నుంచి కూడా మేము కూడా ఆ జాగ్రత్తలు తీసుకుంటాం. మళ్ళీ ఎక్కడ ఎటువంటి ఏ పేషెంట్కి కూడా ఎటువంటి ఈ అవస్థ కాకూడదని చెప్పని. ఒక వ్యక్తి దగ్గర నుంచి స్కిన్ డొనేట్ తీసుకున్నారు. సో తీసుకున్న తర్వాత ఆ స్కిన్ ద్వారా మనం ఎంతమందికి జీవన ప్రమాణాలు పెంచవచ్చు, సో జీవనదానం కలిగించవచ్చు మొత్తంగా ఒక వ్యక్తి ద్వారా సేకరించిన స్కిన్ ద్వారా? అదేనండి, నేను ఇందాక మీకు చెప్పినట్టుగానే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత మిగిలిన ఆర్గాన్స్ ఏ విధంగా చనిపోయిన టైం నుంచి సుమారుగా 6 గంటల వరకు మాత్రమే మన ఆర్గాన్ని రిట్రీవ్ చేయగలుగుతామండి. కొంచెం స్కిన్కి సంబంధించి కొన్ని సెంటర్లలో 8 గంటల దాకా కూడా చేస్తున్నారు. అంటే ఇవన్నీ సైంటిఫిక్గా స్టడీ చేసి పర్వాలేదు 6-8 అవర్స్ వరకు కూడా చేసినా కూడా ప్రాబ్లం లేదు అన్న కాన్సెప్ట్ తోటి మరణానంతరము 8 గంటల వరకు కూడా మనము స్కిన్ని హార్వెస్ట్ చేయాలండి. 8 గంటల లోపల హార్వెస్ట్ చేయాలంటే ఏంటి, మనకు ఒక ఎస్టాబ్లిష్ సిస్టమ్ ఉండాలి. మనకి ఉస్మానియా హాస్పిటల్ మనకు ఆ సిస్టమ్ ఉంది. ఏదైతే మన స్కిన్ని హార్వెస్ట్ చేయడానికి ఎక్విప్మెంట్ ఉంటుందో మా దగ్గర 2 సెట్స్ ఆఫ్ ఎక్విప్మెంట్ సిద్ధంగా ఉంటుంది. ప్లస్ మాకు డ్యూటీ రోస్టర్ ఉంటుంది. మాకు ఈ రోజు కనుక మనకు ఒక స్కిన్ హార్వెస్టింగ్ ఒక కాల్ వస్తే ఏ టీం వెళ్ళాలని ఒక టెక్నీషియను, 2 డాక్టర్స్ సిద్ధంగా టీంతో పాటు మేము ఉంటాం అన్నమాట దానికి. కాబట్టి మేము మాకు కాల్ వచ్చిన వాళ్ళు, మాకు జీవన్ దాన్ నుంచి కాల్ వచ్చినా లేదా ఎవరైనా డోనార్ నుంచి కాల్ వచ్చినా కూడా వితిన్ 2 అవర్స్ మేము ఆ వ్యక్తి దగ్గరకే వెళ్ళిపోతాము. సాధారణంగా ఏమనుకుంటారంటే మిగిలిన ఆర్గాన్స్ రిట్రీవ్ చేయాలంటే హాస్పిటల్కి వెళ్ళాలి, ఆపరేషన్ థియేటర్ ఉండాలనుకుంటారు. కానీ స్కిన్ హార్వెస్టింగ్కి మాత్రం మా స్కిన్ హార్వెస్టింగ్ టీం, మా డాక్టర్స్, మా ప్లాస్టిక్ సర్జరీ టీమ్ విత్ టెక్నీషియను మేమే పేషెంట్ దగ్గరికి వెళ్తాము, లేదే మేమే హాస్పిటల్కి వెళ్తాము. లేదా ఆ బాడీ కనుక మార్చురీలో ఉంటే మార్చురీ కూడా మేము అక్కడికి వెళ్తాం. మేము వెళ్ళిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా కూడాను ఇది నీట్ అండ్ స్టెరైల్ కండిషన్స్లో మేము ఒక 30 minutes to 45 minutes లోపల దాన్ని ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసేస్తామండి. కంప్లీట్ చేసేసి బయటికి ఎటువంటి కనిపించకుండా దాని డ్రెస్సింగ్ కూడా చేస్తాం దానికి. సో దట్ ఆ పేషెంట్కి లాస్ట్ రైట్స్ అన్ని వాళ్ళు మర్యాదపూర్వకంగా చేసుకోవచ్చు. వాళ్ళకి ఆ బాడీని కూడా రెస్పెక్ట్ చేసుకుంటా చేస్తాం దానికి. ఈ 45 minutesలో ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ వాడికి హ్యాండ్ ఓవర్ చేసేసిన తర్వాత వాళ్ళు ఎవరైతే మాకు స్కిన్ని డొనేట్ చేస్తే వాళ్ళకి సర్టిఫికేట్ కూడా ఇస్తామండి. అది వాళ్ళు కావాలంటే స్పాట్లోనే ఇచ్చేస్తాము, లేదా వాళ్ళు మిగిలిన పనులు బిజీ ఉంటే కానీ మళ్ళీ మా సెంటర్కి ఇన్వైట్ చేసి ఎవరైతే డొనేట్ చేశారో వాళ్ళ ఆ వ్యక్తి పేరు మీద వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇట్లా ఆర్గాన్ డొనేట్ చేశారని మా సైడ్ నుంచి మేము దాన్ని అప్రిషియేట్ చేస్తున్నట్టుగా ఒక సన్మాన పత్రం అనుకోండి, ఆ విధంగా చేస్తాం. రైట్ సార్ మనం ఇప్పుడు జీవన్ దాన్లో మీరు జీవన్ దాన్ గురించి చెప్పారు కాబట్టి జీవన్ దాన్లో చాలా మంది ఆర్గాన్ ఫెయిల్యూర్స్ వాళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఉంటారు. సో పెద్ద క్యూ ఉంటుంది. సో వాళ్ళ సంబంధించి బ్లడ్ గ్రూప్ దొరకాలి, మ్యాచ్ దొరకాలి, సో ఇవన్నీ కూడా ఉంటాయి. సో జనరల్గా స్కిన్ మీరు సేకరిస్తారు, సో ఎనీ పేషెంట్ దగ్గర నుంచి స్కిన్ సేకరిస్తారు, కానీ స్కిన్ మళ్ళీ రీజనరేట్గా అక్కడ మళ్ళీ వేరే వాళ్ళకి అమర్చేటప్పుడు సేమ్ బ్లడ్ శాంపిల్స్, బ్లడ్ గ్రూప్స్ మ్యాచ్ అవ్వాలా? సో ఎవరికి ఏ స్కిన్ అయినా మ్యాచ్ అవుతుందా? సో చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, అసలు ఏ వయసు వాళ్ళకి ఎంత స్కిన్ మ్యాచ్ అవుతుంది? సో ముసలి వాళ్ళ స్కిన్ చిన్నపిల్లలకి మ్యాచ్ అవుతుంది? ఇలాంటి డౌట్స్ కూడా ఉంటాయి. దానికి ఎలా క్లారిఫై చేస్తారు? అవునండి, ఇది చాలా అతి ముఖ్యమైన ప్రశ్న అండి. దీనికి ఏంటంటే మిగిలిన ఆర్గాన్స్ ఏమంటారండి, దానికి స్పెసిఫిక్గా కొన్ని మ్యాచింగ్ పాయింట్స్ ఉంటాయి అన్నమాట. సో మిగిలిన ఆర్గాన్స్కి చర్మానికి తేడా ఏంటంటే మన శరీరంలో ప్రతి భాగానికి కూడా దాని సర్ఫేస్ మీద కానీ దాని ఆర్గాన్ లోపల కానీ కొన్ని యాంటీజెన్స్ ఉంటాయి. దానివల్ల ఏమవుతుందంటే శరీరము ఆ భాగాన్ని గుర్తించాలి అంటే కనుక యాంటీజెన్ స్పెసిఫిక్గా ఉంటుందన్నమాట. బట్ చర్మానికి సంబంధించి ఏమిటంటే కొన్ని వేలు లక్షల యాంటీజెన్స్ ఉంటాయి. కాబట్టి దాన్ని మనం ఈ యాంటీజెన్ మ్యాచ్ చేయడం అనేది టెక్నికల్గా పాసిబుల్ కాదండి. దానికి మిగిలిన ఆర్గాన్ స్పెసిఫిక్గా ఎట్లా యాంటీజెన్ మ్యాచ్ చేస్తే చేయగలుగుతామో ఈ చర్మానికి అట్లా కాదు. ఇట్లా మిగిలిన ఆర్గాన్స్కి దీనికి తేడా ఏమంటే సిగ్నిఫికెంట్గా మనం ఏదైతే డోనార్ నుంచి మనం ఆర్గాన్స్ రిట్రీవ్ చేసుకున్నామో ఆ ఆర్గాన్స్ అన్నది రిసిపియంట్ బాడీలు పర్మనెంట్గా ఉంటాయి. ఆ పర్మనెంట్గా ఉండడం కోసము ఎవరైతే కొత్త వ్యక్తి ఆర్గాన్ని రిసీవ్ చేసుకున్నారో
ఆయన ఇమ్యూనిటీ కెపాసిటీని మనం సప్రెస్ చేస్తాము. సో దట్ ఆ ఫారిన్ ఏదైతే వేరే శరీరం నుంచి తీసుకున్న ఆర్గాన్ అన్నది ఈ కొత్త వ్యక్తి బాడీలో ఎప్పటికీ ఉండాలి కాబట్టి దాన్ని ఆ వ్యక్తి యొక్క శరీర భాగంగానే గుర్తింపబడటం కోసము ఆ వ్యక్తి యొక్క న్యాచురల్ ఇమ్యూనిటీ కొంచెం తగ్గిస్తాము. బట్ చర్మము మనం ఏదైతే మనము హార్వెస్ట్ చేసి తీసుకుంటున్నామో దానికి ఉన్న స్పెషల్ క్యారెక్టర్స్ లైక్ అది ఒక లార్జెస్ట్ బాడీ ఇన్ బాడీ మనకి చర్మము ప్లస్ సెకండ్ థింగ్ దానికి ఉన్న యాంటీజెన్స్ ఏ ఆర్గానికి ఉండవండి. కాబట్టి మనం యాంటీజెన్ మ్యాచ్ చేయడం అనేది ఇంపాసిబుల్. కాబట్టి మనం యాంటీజెన్ అనేది సంబంధం లేకుండా ఏ బ్లడ్ గ్రూప్ కన్నా ఏ వ్యక్తి కన్నా కూడా ఈ చర్మాన్ని వాడుకుంటామండి. అంటే దానం చేసేటప్పుడు కూడా ఎవరైనా దానం చేయొచ్చు సార్, ఎటువంటి వాళ్ళు అంటే వయసుతో సంబంధం లేకుండా? అంటే సాధారణంగా ఏమంటామంటే మరి ఏదైనా ఆర్గాన్ డొనేషన్ కానీ రిట్రీవల్కి ఏం చేస్తామంటే కొన్ని స్పెసిఫిక్ గైడ్లైన్స్ పెట్టుకుంటాం, ఎందుకంటే సేఫ్ జోన్ పెట్టుకుంటామన్నమాట. సో చర్మానికి సంబంధించిన మిగిలిన ఆర్గాన్ హార్వెస్టింగ్ లాగానే 18 ఏళ్ళు కనీస వయసు అనుకుంటాము. ఆ తర్వాతనేమో మిగిలిన ఆర్గాన్స్ కానీ 60-65 ఉంటాయి. బట్ చర్మానికి సంబంధించి అప్పర్ ఏజ్ లిమిట్ అంటే ఏం లేదండి. సాధారణ మేమంటే 60-65 దాకా పెట్టుకుంటున్నాము. ఇంకా ఎవరైనా నిజంగా వాలంటీర్ డోనర్స్ ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు చేస్తా అంటే అది కూడా మాకు ఏదో ఒక పేషెంట్ పనికొచ్చే భాగం దాన్ని రిఫ్యూజ్ చేయడం లేదండి. అదర్వైజ్ టెక్నికల్గా చెప్పాలంటే 18 years ఈజ్ ద లోయెస్ట్ ఏజ్ అండ్ దెర్ ఇస్ నో అప్పర్ లిమిట్ ఫర్ ఎనీ ఏజ్ ఫర్ స్కిన్ హార్వెస్టింగ్. ఓకే సార్. సార్ ఇది ఒక భాగము మనం సేకరించిన వరకు తెలుసుకున్నాం. సేకరించిన తర్వాత సో మనం ఎక్కడైతే స్టెరిలైజ్ చేసి దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ పెడతామో తర్వాత అమర్చే విధానానికి వచ్చేసరికి పేషెంట్ కండిషన్స్ కూడా ఇంపార్టెంట్. సో ఎలాంటి కండిషన్స్లో వస్తారు? బర్నింగ్ కండిషన్స్లో వస్తారా? యాక్సిడెంట్ కేసులో వస్తాయా? సో వాళ్ళకి ఎంత చర్మం అవసరం అవుతుంది? చర్మం పెట్టిన తర్వాత అమర్చిన తర్వాత అదే స్కిన్ వాళ్ళకి కంటిన్యూటీగా జీవితాంతం ఉంటుందా, లేదంటే ఆ స్కిన్లో మళ్ళీ వాళ్ళది వస్తుంది కదా, సో అక్కడ ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంటుందో? సో ఎలా ఉంటుంది సార్ ఈ సైంటిఫిక్ సంబంధించి, ఈ వైద్య విధానానికి సంబంధించి? కరెక్ట్ అండి. ఇప్పుడు మీరు చెప్పినట్టు మనము ఎంత కష్టపడి చర్మాన్ని హార్వెస్ట్ చేసిన తర్వాత దానికి ఒక ఎలాబరేట్ ప్రాసెసింగ్ ఉంటుందండి. దానికి అది మనం ఎక్కడైతే హార్వెస్ట్ చేస్తున్నామో అదే సైట్లో కొన్ని కెమికల్ సబ్స్టెన్స్ ఉంటాయి. సో గ్లిజరాల్ అనే పదార్థాన్ని మేము వాడతామన్నమాట. దానికి అది 50% గ్లిజరాల్ని ఎక్కడైతే హార్వెస్ట్ అక్కడి నుంచి ఆ కంటైనర్లో పెట్టుకుని అక్కడి నుంచి ప్రాసెస్ మా స్కిన్ బ్యాంక్ సెంటర్కి పట్టుకొచ్చుకుని అక్కడి నుంచి మిగిలిన ప్రాసెస్ మేము నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు. ఆ ప్రాసెస్ ప్రకారం చేస్తాము. మీరు చెప్పినట్టు ఎవరికి అవసరం ఉంటుందంటే కనుక ఇది ఇటువంటి లార్జ్ బర్న్ కేసెస్ టర్న్ ఓవర్ సెంటర్ లైక్ ఉస్మానియా హాస్పిటల్లో కానీ లేదా లార్జ్ ట్రామా సెంటర్స్ కానీ సాధారణంగా 90% వరకు కూడా ఈ స్కిన్ బ్యాంక్లో ఉండే చర్మాన్ని మేము చాలా మేజర్ కాలిన గాయాలు మా ఉస్మానియా హాస్పిటల్ మేము టార్గెట్ ఏం పెట్టుకున్నామంటే 50% పైన ఏవైతే పేషెంట్స్ వస్తారో ఎక్కువ శాతం 50% బర్న్స్ కంటే ఎక్కువ ఉన్న బర్న్స్ పేషెంట్స్ మాత్రమే మన దగ్గర వాడుతున్నాము. కొన్ని సెంటర్లలో అంత వర్క్లోడ్ లేనప్పుడు వాళ్ళ పర్సంటేజ్ని బట్టి వాళ్ళు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. బట్ మనది లార్జ్ వాల్యూమ్ సెంటర్ కాబట్టి మేము 50% నుంచి 60% పెట్టుకున్నామండి. ఈ 60% బర్న్స్ కూడా మేము ఎందుకు పెట్టుకున్నామంటే మన ఉస్మానియా హాస్పిటల్ మన దగ్గర ఉన్న పరిస్థితులను బట్టి ఈ స్కిన్ బ్యాంక్ రాకముందు కూడా మన దగ్గర 50-60% ఏవైతే బర్న్స్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళు 100లో 60 మంది సర్వే అవుతున్నారు. ఏది ప్రస్తుతం మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ వల్ల కానీ మందుల వల్ల కానీ ట్రైన్డ్ మ్యాన్ పవర్ వల్ల కానీ ఈ స్కిన్ బ్యాంక్ యాడ్ చేయడం వల్ల మనకి అడ్వాంటేజ్ ఏమొస్తుందంటే కనీసం ఇంకొక 10-15% సర్వైవల్ రేట్స్ పెంచాలి మనము. ఎట్లా ఏదైతే ఉస్మానియా హాస్పిటల్ 100 మంది పేషెంట్లు వస్తే 60 మంది సర్వే అవుతున్నారు. ఈ స్కిన్ బ్యాంక్ సర్వీసెస్ మనకి అవైలబుల్ రావడం వల్ల ఇంకొక 15% అంటే సుమారుగా ఒక 70-70% వరకు కూడా పేషెంట్ సర్వైవ్ కావాలనే కాన్సెప్ట్తో పెట్టామండి దీనికి. సో మేజర్గా 80-90% వరకు కూడా మోర్ దాన్ 50% కాలిన గాయాలు ఉన్న పేషెంట్కే వాడతాము. కానీ ఉస్మానియా హాస్పిటల్కి ఉన్న పేషెంట్ లోడ్ వల్ల ఈ 2-3 ఏళ్లలో కూడా మేము కనీసం 3-4 పేషెంట్లకి మేజర్ ట్రామా పేషెంట్స్ అంటే వాళ్ళ జనరల్ కండిషన్ ఫేవరబుల్గా లేదు, వాళ్ళకి సర్వైవ్ కావాలంటే కొంత టైం ఇవ్వాలి ఆ పేషెంట్కి రికవర్ కావడానికి అన్న పేషెంట్కి ఒక 2-3 పేషెంట్ కూడా వాడామండి. వాళ్ళు సర్వైవ్ కూడా అయ్యారు. ఇంకోటి మీరు ఇందాక అడిగినట్టు ఈ స్కిన్ బ్యాంకులోంచి తీసుకున్న చర్మాన్ని వాడితే అది ఎల్లకాలం ఉంటుందా లేకుంటే దీని పర్పస్ ఏంటి అని. సో ఈ బర్న్స్ పేషెంట్స్ కండి ఎప్పుడన్నా కానీ వాళ్ళకి మ్యాక్సిమం రిస్క్ పీరియడ్ కాలిన టైం నుంచి సుమారుగా 3 వారాలు ఉంటుందండి. ఈ 50-60% బర్న్స్ పేషెంట్స్కి ఏంటంటే మనం ఆ 2-3 వారాలు కనుక వాళ్ళ రిస్క్ లేకుండా కనుక మేనేజ్ చేయగలిగితే వాళ్ళంతా వాళ్ళ శరీరం నుంచి మనం స్కిన్ హార్వెస్ట్ చేసి వాళ్ళ సర్వైవల్ రేట్స్ పెంచే అవకాశం ఉంటుంది. కాబట్టి మన స్కిన్ బ్యాంక్లో తీసుకున్న చర్మాన్ని ఒక పేషెంట్ మీద మనము అతికించినప్పుడు అంటే యాజ్ ఇట్ ఈస్గా వచ్చిందని వెంటనే చేసినా లేదా కొన్ని ఆపరేషన్స్ చేసి ఆ తర్వాత స్కిన్ బ్యాంక్ చర్మాన్ని అతికిచ్చినా కూడా ఇది ఆ పేషెంట్ శరీరం మీద 3 వారాల పాటు ఉంటుందండి. ఈ 3 వారాలు పీల్ అయిపోతుంది. ఆ తర్వాత ఏమవుతుందంటే నేను మీకు ఇంతకు ముందు చెప్పినట్టుగానే చర్మానికి ఉన్న యాంటీజెన్స్ శరీరంలో ఏ భాగానికి లేవండి. సో 3 వారాలకు మించి ఏ వ్యక్తి శరీరము కూడా వేరే ఒక వ్యక్తి శరీరాన్ని తీసిన చర్మాన్ని యాక్సెప్ట్ చేయదు అన్నమాట. అది
కాబట్టి ఈ 3 వారాలు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పీరియడ్. ఈ 3 వారాలు మనకి ఏ విధంగా హెల్ప్ అవుతుందంటే కనుక బయట నుంచి ఇన్ఫెక్షన్స్ రాకుండా హెల్ప్ చేస్తుంది. ఒకటి, శరీరం లోపల ఉన్న ఫ్లూయిడ్స్ అవన్నీ బయటికి పోకుండా ఆపుతుంది. ఇంకోటి, టెంపరేచర్ రెగ్యులేషన్ చేస్తుంది. సో మనకి ఎవరైతే చనిపోతాడో అనుకున్న వ్యక్తి కనీసం 3 వారాలు మనకి బతికించే అవకాశం వస్తుంది. ఈ 3 వారాల్లో మన పేషెంట్ సర్వైవల్ ఛాన్సెస్ పెంచుతామన్నమాట. మనకి ఇన్ఫెక్షన్ తగ్గుతుంది, చర్మం కొంత పార్ట్ మనం కవర్ చేసి ఉంటాము. ఎక్కడైతే మన స్కిన్ బ్యాంక్ చర్మం పెట్టామో దాని కింద కూడా కొంత నార్మల్ స్కిన్ గ్రో అవుతూ వస్తుంది. సో దీనివల్ల సర్వైవల్ ఛాన్సెస్ అని పెరుగుతాయి. సో మీరు ఉస్మానియాకి వచ్చే వైద్యులు ఎంతోమందికి అయితే వైద్యం చేస్తున్నారు, స్కిన్ బ్యాంక్ ద్వారా ఎంతమంది బతికిస్తూ ఉన్నారు. సో మనకి జీవనంలో కానీ కావచ్చు, ఐ డొనేషన్స్లో కావచ్చు, చాలామంది కూడా ప్రైవేట్ హాస్పిటల్కి సంబంధించి బోల్డ్ ఎంక్వైరీస్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆర్గాన్ ఉందనగానే, అవైలబిలిటీ ఉందనగానే చాలామంది ఎంక్వైరీ వస్తూ ఉంటాయి. క్యూలో ఉన్న వాళ్ళు తీసుకుంటూ ఉంటారు, మాకు కావాలంటారు, బ్లాక్ లిస్ట్లో పంపిస్తూ ఉంటారు. సో రకరకాల రాజకీయాలు అన్నీ వస్తూ ఉంటాయి. సో దీనికి సంబంధించి, స్కిన్కి సంబంధించి కూడా మనకి అంటే ఓన్లీ ప్రభుత్వ హాస్పిటల్స్కే మీరు ఇస్తున్నారా, లేదంటే ప్రైవేట్ హాస్పిటల్కి ఇస్తున్నారా? సో సేకరించిన స్కిన్ మన దగ్గర ఎక్కువ అవైలబిలిటీ ఉన్నప్పుడు, పేషెంట్స్ లేనప్పుడు మరి మిగతా వాళ్ళు కూడా వినియోగించే అవకాశం ఉంటుంది. ఉస్మానియా హాస్పిటల్ ఎలా బిహేవ్ చేస్తుంది ఈ విషయం? అవునండి, మేము ఈ స్కిన్ బ్యాంక్ పెడుతున్నప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగానే మేము రోటరీ క్లబ్ హైదరాబాద్ ఈస్ట్ వాళ్ళతోటి, ప్లస్ హెట్రో గ్రూప్ వాళ్ళతోటి, ప్లస్ త్రూ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, అందరితో కూడా ఒక మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ ఉంటుందండి. అందులో వాళ్ళు ఏం చెప్పారంటే, మీరు సర్వీస్ చేస్తాను అన్నారు కాబట్టి మీకు ఉస్మానియా హాస్పిటల్కి ఇస్తున్నామని. సో ఆ ఎంఓయూలో స్పష్టంగా రాసి ఉందండి. ఏమని రాసింది? ఫస్ట్ ప్రయారిటీ ఉస్మానియా హాస్పిటల్కి వచ్చే పూర్ పేషెంట్స్కి మాత్రమే ఇవ్వాలి. ఇది దాటిన తర్వాత ఇంకెక్కడన్నా పూర్ పేషెంట్స్ వేరే గాంధీ హాస్పిటల్లో కానీ ఇంకేదన్నా గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ఫస్ట్ హైదరాబాద్లో ఇన్ అండ్ అరౌండ్ ఉంటే వాళ్ళకి వాడాలి. ఇవన్నీ ఎంఓయూలో అండర్స్టాండింగ్ ఉందండి. ఇది కాకుండా సాధారణ జనరల్ అండర్స్టాండింగ్ ఏంటంటే, మా డాక్టర్లు చాలామందికి ఐడియా ఉండకపోవచ్చు, వాళ్ళ కోసం కూడా చెప్తున్నాం ఇది ఇన్ఫర్మేషను. ఒక ఏరియాలో మనం కనుక ఒక ఆర్గాన్ని హార్వెస్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటేనండి, ఆ పర్టికులర్ ఏరియాలోనే వాడాలి దాన్ని ఫస్ట్. అది ఇంపార్టెంట్. అది అయిపోయిన తర్వాత ఆ జిల్లా కానీ ఆ రాష్ట్రం కానీ చుట్టుపక్కల రాష్ట్రాల్లో వాడాలండి. అప్పుడు కూడా ఇంకా మన ఎక్స్ట్రా ఆర్గాన్స్ ఉన్నాయి లేదా ఎక్స్ట్రా స్కిన్ ఉందని కూడా అప్పుడు మనము మిగిలిన రాష్ట్రాలకు పంపిస్తామన్నమాట. సో ఇక్కడ మేము ఏంటంటే ఉస్మానియా హాస్పిటల్లో ఇక్కడికి వచ్చే పేషెంట్ లోడ్ని బట్టి మనము ఇక్కడ ఇది దాటి బయటకి ఇచ్చే అవకాశాలు తక్కువ అండి. 2-3 సార్లు ఇంతమంది గాంధీ హాస్పిటల్కి ఇచ్చాము. ఇది కూడా కారణం ఏంటంటే, అది కూడా మేజర్ గవర్నమెంట్ హాస్పిటల్. అక్కడ కూడా ఉస్మానియాలో ట్రైనింగ్ అయిన డాక్టర్సే బర్న్ సెంటర్ని రన్ చేస్తున్నారు వాళ్ళు. అది కూడా వన్ నెక్స్ట్ బెస్ట్ బర్న్ సెంటర్ అది. సో వాళ్ళకి కూడా ఇచ్చాము, గవర్నమెంట్ హాస్పిటల్కి ఇచ్చామండి. ఇంకోటి మీరు చెప్పినట్టు ఇంకా స్కిన్ బ్యాంక్, స్కిన్ అవైలబిలిటీ ఉంటుంది, అవేర్నెస్ ఉంటుంది అని కొంతమంది మాత్రమే తెలిసింది. సో అప్పుడప్పుడు కొంత ప్రెషర్స్ వస్తుంటాయండి. కాకపోతే వాళ్ళకి మేము కన్విన్సింగ్గా సమాధానం చెప్తాము. ఇది పూర్ పేషెంట్స్ కూడా పెట్టింది కాబట్టి మా దగ్గర అంత బయటకి ఇచ్చే అంత సర్ప్లస్ స్కిన్ ఉండదు, ఇక్కడ ఉండే పూర్ పేషెంట్స్ వాడటానికి పనికొస్తుందని చెప్తున్నాము. ప్లస్ సెకండ్ థింగ్ ఏంటంటే, మనము ఈరోజు స్కిన్ హార్వెస్ట్ చేసామంటే నెక్స్ట్ డే మనం వాడలేమండి దానికి ఒక పెద్ద ప్రాసెసింగ్ టైం ఉంటుంది. కనీసం మనకి 45 days టైం పడుతుంది మనకి. అది ఆ 45 daysలో ఎట్లా అంటే, ఫస్ట్ దా ప్రాసెస్ చేసుకోవాలి. మనం ఏదైతే స్కిన్ని హార్వెస్ట్ చేసామో దాని ద్వారా ఎవరికైతే పేషెంట్ మనం వాడికి ఇన్ఫెక్షన్ కాకూడదు. సో మనం తీసుకున్న చర్మము ఇన్ఫెక్షన్ ఫ్రీ అని మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ, వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఎటువంటివి ఏమి ఉండకూడదు దానికి. అది సో ఇన్ని జాగ్రత్తలు తీసుకుని సేఫ్ చర్మం అని మేము కన్ఫర్మ్ చేసుకున్నాకనే మేము బయట పేషెంట్లకు వాడతామండి. కాబట్టి ప్రస్తుతానికి అయితే ఉస్మానియా పేషెంట్కి మాత్రమే వాడుతున్నామండి. ప్లస్ అప్పుడప్పుడు అదర్ గవర్నమెంట్ హాస్పిటల్, గాంధీ హాస్పిటల్కి ఇచ్చామండి. రైట్. సో ఇది నాగప్రసాద్ గారు చెప్పేది ఏంటంటే, ఉస్మానియా హాస్పిటల్లో పేదలకి వైద్యం చేయడానికి ఒక స్టెప్ ముందుకేసింది. సో రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారిగా స్కిన్ బ్యాంక్ ఏర్పాటు చేసేసి బర్న్ పేషెంట్స్ ఎక్కువ తెలంగాణ నుంచి, అలాగే వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ తెలంగాణకు, ఇక్కడ ఉస్మానియాకి వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ విషయంలో దృష్టిలో పెట్టుకుని స్కిన్ బ్యాంక్ ఓపెన్ చేశాము. సో ఎంతో మందికి అయితే సేవలు అయితే అందిస్తూ ఉన్నామని చెప్తున్నాం.